ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాల్లో సర్దుబాట్లు బాగానే సాగుతున్నాయని భావిస్తున్న తరుణంలో ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో మాత్రం పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరియు మాజీ మంత్రి జనసేన సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిల మధ్య రేగిన బహిరంగ యుద్ధం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇద్దరు నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరి ఒకరిపై ఒకరు వ్యక్తిగత దాడులకు దిగడం, జైలుకు పంపుతామని హెచ్చరించుకోవడం కూటమి మూలాలనే కదిలిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు అత్యంత పెద్ద తలనొప్పిగా తయారైంది. ఒంగోలులో తెలుగుదేశం పార్టీ పట్టును కాపాడుకోవాలని చూస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నేరుగా బాలినేనిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బాలినేని గనక జనసేన పార్టీలోకి వెళ్లకుండా ఉంటే గత ప్రభుత్వంలో ఆయన చేసిన అవినీతి అక్రమాలకు ఈ పార్టీకే జైల్లో ఉండేవారని దామచర్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో లిక్కర్ సిండికేట్ ద్వారా బాలినేని మరియు ఆయన కుమారుడు కోట్ల రూపాయలు వసూలు చేశారని, దీనిపై కాణిపాకం గుడిలో ప్రమాణానికి కూడా తాను సిద్ధమని సవాల్ విసిరారు. కూటమిలో భాగస్వామిగా ఉన్నారనే ఉద్దేశంతోనే తాము ఇప్పటి వరకు మౌనంగా ఉన్నామని దామచర్ల అనడం చూస్తుంటే క్షేత్రస్థాయిలో టీడీపీ క్యాడర్ ఎంత తీవ్ర అసంతృప్తితో ఉందో అర్థమవుతోంది. కూటమి ఉందనేది నేను గమ్ముకున్నా, నేను చెప్తున్నాను కదా. కూటమిలోకి వెళ్ళకపోయింటే ఇద్దరిని లోపల ఎగిపోయి ఉంటే అప్పుడు చెప్పేవాడిని నేను. ఖచ్చితంగా లోపలికి వెళ్ళారు. వాళ్ళు చేసిన పాపాలకి, వాళ్ళు చేసిన కబ్జాలకి ఏదైనా కూడా బ్లేమ్ చేస్తే మర్యాద కాదని చెప్తున్నాను. ఇవి కూడా ఏమైతే మాట్లాడాడో ఇవన్నీ కూడా కేసులు కూడా అక్కడ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు బాబు గారిని కలిసి నన్ను ఏం చేయమంటారో కూడా నేను కూడా అడుగుతాను. ఇది చంద్రబాబు నాయుడికి స్థానికంగా పార్టీని నడపడం పెద్ద సమస్యగా మార్చేసింది. దామచర్ల ఆరోపణలకు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అంతే ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఒంగోలులో తెలుగుదేశం నాయకులు తన అనుచరులపై, ముఖ్యంగా జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. స్థానిక క్రషర్ యజమానుల వివాదంలో తాను అధికారులతో మాట్లాడితే బాలినేని ఏమైనా సీఎమ్మా, డిప్యూటీ సీఎమ్మా అంటూ అవమానకరంగా మాట్లాడడంపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మళ్లీ తాను ఎమ్మెల్యే అయితే ఒంగోలులో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. తన అనుచరులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోరని, ఇకపై వారంలో 4 రోజులు ఒంగోలులోనే ఉంటారని తేల్చి చెప్పారు. మాట్లాడటం పద్ధతులు నేర్చుకో. ఏదో లోపలేపించాడు, లోపలేసావు. మేము ఏం తప్పులు చేసావు? నువ్వు చేసావు ఇప్పుడు తప్పులన్నీ. నిన్న మాట్లాడుతున్నావు. నేను ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కళ్యాణ్ గారికి చెప్తాను అన్నాను. ఓకే, నువ్వు మగోడు అయితే ఛాలెంజ్ చేస్తున్నావు. నువ్వు మగోడు అయితే నేను చేసినప్పుడు జరిగిన ఈ విషయాలు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో జరిగిన విషయాలు ఎంక్వైరీ ఏమని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి. తనపై జరుగుతున్న ఈ దాడుల విషయాన్ని బాలినేని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సాధారణంగా కూటమి ప్రభుత్వం విజయవంతంగా నడవాలంటే క్షేత్రస్థాయిలో 2 పార్టీల నేతల మధ్య సమన్వయం చాలా అవసరం. కానీ ఒంగోలులో గత దశాబ్ద కాలంగా బాలినేని, దామచర్ల కుటుంబాల మధ్య తీవ్రమైన రాజకీయ శత్రుత్వం ఉంది. ఎన్నికల ముందు బాలినేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేనలో చేరడంతో సమీకరణాలు మారాయి. ఇప్పుడు ఒకే కూటమిలో ఉన్నప్పటికీ పాత కక్షలు పక్కన పెట్టలేకపోతున్నారు. ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ధర్మాన్ని కాపాడాలని గట్టిగా చెప్తున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు కూడా నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒంగోలులో నేతలు బహిరంగంగా కొట్టుకునే స్థాయికి చేరడం ఈ ఇద్దరు టాప్ లీడర్ల ప్రతిష్టకు సవాల్గా మారింది. ఈ వివాదంలో మరొక ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే, వచ్చే ఎన్నికల్లో పోటీ గురించి బాలినేని ఇప్పుడే స్పష్టత ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుండి తాను మరియు తన కుమారుడు ప్రణీత్ రెడ్డి ఇద్దరం పోటీలో ఉంటామని ప్రకటించడం ద్వారా స్థానిక టీడీపీ వర్గానికి ఆయన గట్టి షాక్ ఇచ్చారు. ఇది భవిష్యత్తులో సీట్ల సర్దుబాటు సమయంలో తీవ్రమైన ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న గొడవను ఇలాగే వదిలేస్తే అది కేవలం ప్రకాశం జిల్లాకే పరిమితం కాకుండా పక్కనే ఉన్న జిల్లాల్లోని కూటమి క్యాడర్పై కూడా ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఒంగోలులో చెలరేగిన ఈ రాజకీయ అగ్నిని చల్లార్చడం పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడికి అత్యవసరమైన పనిగా మారింది. ఇరు పార్టీల సీనియర్ నేతలతో ఒక ప్రత్యేక కమిటీని వేసి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. మరి ఒకరిపై ఒకరు జైలు హెచ్చరికలు ఇచ్చుకున్న ఈ ఇద్దరు నేతలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా కంట్రోల్ చేస్తారు? ఒంగోలు పంచాయతీకి ఎలాంటి ముగింపు పలకబోతున్నారు అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.